లవ్ యూ మాకే నా లవ్ అయినా ఏదైనా అన్నయ్య ఏంటి ఫస్ట్ టైం నా జీవితంలో మా దేవుడి కోసం పాదయాత్ర చేయాలనుకున్నా నా జీవితాన్ని అన్నయ్య ఇంటి దాకా సక్సెస్ చేసుకున్నా పక్క నడుచుకుంటే వచ్చేసి టెండలో అన్నయ్య దేవాలయం కాడికి పోవాలా దేవుడి గుడి చూసుకోవాలా దండం పెట్టాలనుకున్నా పోయినా దండం పెట్టుకున్నా సంతోషంగా ఆ రోజుకి నా కాళ్ళకున్న దెబ్బలన్నీ మాయమైపోయినాయి అదే రోజు కాలు పెట్టినా అదే రోజు ప్రామిస్ ఆ రోజు తగ్గిపోయినా రామాయణం అంటే పాత సినిమా అందులో లవకుశ లాగా ఎన్టీఆర్ చిన్న పాత్ర వేసిండు అది ఫస్ట్ మూవీ కాదు నేను చూడాలని లేదు ఫస్ట్ మూవీ అది నీకు నాకు పెట్టు ఫస్ట్ మూవీ అది ఎప్పుడో నేను పుట్టక ముందే వచ్చింది సరే నేను కాల్ చేస్తా కాల్ మాట్లాడు మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తా హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాలిని బ్లాగ్స్ నా దగ్గరికి ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్ అంట ఇక్కడికి వచ్చిండు ఇక్కడికి కాదు మా ఆఫీస్ కాడికి వచ్చి రాజన్న తెలుసు కదా అతని నంబర్ ఎట్లా కనుక్కున్నా నాకు తెలియదు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి సరే ఏంది మ్యాటర్ అని చెప్పి నేను కనుక్కున్నాను అనమాట అయితే అతను ఎన్టీఆర్ ఫ్యాన్ ఉండొచ్చు మరీ దేవుని కన్నా ఎక్కువ పూజించే ఫ్యాన్స్ అయితే నేను చూడలేదు నా ఉద్దేశంలో నేను చూడలేదు నేను కూడా పలానా హీరోయిన్కి ఫ్యాన్ కానీ మరి అంత పూజించా ఓకే ఫ్యాన్ అంటే ఇష్టం అంతే వాళ్ళు కలిసినప్పుడు ఫోటో దిగుతా అంతే ఇతను మాత్రము వాళ్ళ కుటుంబాన్ని వదిలేసిండు జాబ్ని వదిలేసిండు అతని కెరియర్ని పక్కన పెట్టిండు అక్క నా దేవుడు కలవాలి నేను కలవాలి వచ్చినప్పటి నుంచి ఇదే కలవాలి తిన్నవా చిన్న అంటే తిందాం ఒక్క మెల్లగా ఎన్టీఆర్ అని ఎప్పుడు కనిపిస్తారంటూ ఇప్పుడు అంటే ఈ టాపిక్ తప్ప నాకైతే వేరే టాపిక్ ఏది వినిపించలేదు ఆయన నోట్లకి ఇంకొకటి ఆయన మొక్కుకుండు ఎవరికంటే దేవుళ్ళకి కాదు ఎన్టీఆర్కే మీరు కనిపించేదాకా నేను నా కాళ్ళకి చెప్పులు వేసుకోను అని ఏదో అయ్యప్ప దీక్ష అది ఇది అంటే మొక్కండంగా విన్న నేను ఇలాంటి మొక్కులు నేనైతే వినలేను దేవుళ్ళకు ఉంటారు మొక్కులు కానీ ఇలాంటి హీరోలకు కూడా మొక్కులు ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది సో అతని కాళ్ళని పిక్స్ పెడతా చూడండి ఇప్పుడు నాకు చూసి అవి తట్టుకునే ఓపిక లేదు అందుకే పిక్స్ పెడుతున్నా ఇప్పుడు మీకు కూడా చూపిస్తా లాస్ట్ లో చూడండి సో హాయ్ బ్రో నీ పేరు నాగేంద్ర బాబు ఎక్కడ ఉంటావు ఏ ఊరు మాది గోపాయగూడెం గ్రామం తిరునాపాలెం మండలం ఖమ్మం జిల్లా ఏం చదువుతుంది నేను 10th పాస్ ఇంత ఫెయిల్ అంటావా ఇంత చదువుకోలేదా ఓకే జాబ్ ఏం చేస్తాను జాబ్ అంటే ఇప్పుడు హైత్ నగర్ లో బనానా కంపెనీ చేస్తాను నోవెల్ ఫ్రూట్స్ అని బనానా కంపెనీ నోవెల్ ఫ్రూట్స్ మీకు అక్క చెల్లి అమ్మ నాయన అందరూ అక్క ఉంది డాడీ లేడు మమ్మీ నేను డాడీ లేడు డాడీ చనిపోయాడు అక్కకు మ్యారేజ్ అయిపోయింది నీ జాబ్ చేస్తున్నప్పుడు శాలరీ ఎంత వస్తుంది శాలరీ 14,000 లవర్లు ఏమన్నా ఉన్నారు లవ్ యూ మాకే నా లవ్ అయినా ఏదైనా అన్నయ్య ఏంటి ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ అన్న కోసము ఎన్టీఆర్ దేవుడి కోసము పాదయాత్ర చేసి ఎన్ని డేస్ అవుతుంది పాదయాత్ర చేయబట్టి నేను 11 రోజులు అవుతుంది 11 days. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా నచ్చినావు మా విలేజ్ నుంచి గోపాయగూడెం గ్రామం నుంచి ఎన్టీఆర్ అన్న ఇంటి వరకు గోపాయగూడెం గ్రామం ఏడుంది ఖమ్మం పక్కన ఖమ్మం నుంచి ఎన్టీఆర్ అన్నయ్య ఇంటి వరకు మా దేవాలయం వరకు ఎన్టీఆర్ వాళ్ళ సార్ వాళ్ళ ఇంటి వరకు కాదు దేవాలయం ఎన్టీఆర్ సార్ వాళ్ళ ఇంటి దేవాలయం వరకు నిజంగా నచ్చిన మదర్ ప్రాబ్లం నన్ను కన్నా నా తల్లి మీద ఇప్పటిదాకా నా జీవితంలో ఫస్ట్ టైం అంటే కొంతమంది అయ్యప్ప కోసం కొన్ని కిలోమీటర్లు నడిచిరు అనేసరికి నేను నమ్మలేకపోయినా తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా మెట్లు ఎక్కుతారు కదా చాలా మంది నేను నమ్మలేదు చాలా మంది బస్సులలో పోతారు కార్లలో పోతారు నడుచుకుంటే ఎట్లా పోతారు అనుకొని చెప్పి నేను పరేషాన్ అయినా కానీ ఫస్ట్ టైం నా జీవితంలో మా దేవుడి కోసం పాదయాత్ర చేయాలనుకున్నా నా జీవితాన్ని అన్నయ్య ఇంటి దాకా సక్సెస్ చేసుకున్నా పక్క నడుచుకుంటే వచ్చేసి టెండలో అరే ఎంతకాలము నేను చెప్తున్నా మా ఇంట్లోకి నువ్వు 10 అడుగులు వేస్తేనే శుభ్రం అంటున్నాయి కాళ్ళు
ఆమ్లెట్ అవుతున్నాయి అబ్బా రోడ్ల మీద. నా కాళ్ళకి అయినాయి కదా. ఏంటి ఆమ్లెట్ అయినాయి. అందుకోసమనే నేను నడిచానో నడవలేదా ప్రతి ఒక్కరు కూడా అడిగారు, నన్ను కూడా నడిచావా లేదా అని అడిగితే, నేను అంతకు మించి కావాలంటే మీకు నా కాళ్ళకున్న బొబ్బలు ఉన్నాయి, కావాలంటే మీకు ఏమన్నా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు చూసుకోండి. విలేజ్ టు విలేజ్ ప్రతి ఒక్క పర్సన్ కూడా కలిసిండు. బండి ఎక్కన్నా సరే బండి ఎక్కలేదు ఆ పర్సన్స్ కూడా, అన్న బండి ఎక్కన్నా నేను ఇంటికాడ దింపుతున్నా, నీకు ఎందుకన్నా అంతా నేను దింపిస్తాది అని చెప్పాను. కానీ నాకు వద్దు, నేను మా దేవుడి కోసం పాదయాత్ర చేస్తున్నా, మా దేవుడు కలిసిన దాకా నేను ఆపను. ఎన్టీఆర్ అన్న ఫోన్ చేసి డైరెక్ట్ నాకు చెప్పినా సరే నేను ఆపను. అన్ని దేవాలయం కాడికి పోవాలా, దేవుడి గుడి చూసుకోవాలా, దండం పెట్టాలనుకున్నా, పోయినా దండం పెట్టుకున్నా చాలు సంతోషంగా. ఆ రోజుకి నా కాళ్ళకున్న దెబ్బలన్నీ మాయమైపోయినాయి. అదే రోజు కాలు పెట్టినా అదే రోజు ప్రామిస్, ఆ రోజు తగ్గిపోయినా. మరి 11 రోజుల నుంచి జాబ్కి వెళ్ళట్లేదా? లేదు, బంద్ చేసి అక్కడ చెప్పేస్తా సార్కి, నేను పాదయాత్ర చేస్తున్నా, పాదయాత్ర అయిపోయినాకైతే రానని చెప్పేసి. మీ సార్ అనొచ్చు, ఎవర్రా ఇప్పించోడు అంటాడు, ప్రతిసారి అంటాడు. జాబ్ వదిలి పెట్టుకొని ఇట్లా చేస్తున్నాను ఎవడన్నా అన్నారా? అంటే ఎవరన్నా అన్నారా? అన్నాడు, మా సార్ అన్నాడు, పక్కా అన్నాడు. నీకేమన్నా పిచ్చిలేసిందా అబ్బా, పాదయాత్ర ఎందుకు అబ్బా అవసరమా, వచ్చేటప్పుడు అంతే ఎర్రగడ్డ హాస్పిటల్ పోయిరాబ్బా అని చెప్పాను అన్నాడు మా సార్. నన్ను అన్నాడు. నీ 14,000 జీతం నెలకు, అది వదిలిపెట్టుకొని మీ ఇంట్లో మీ అమ్మని మీ మమ్మీని వదిలిపెట్టుకొని నీ అంతో ఇంతో అబ్బాయి చిన్న చిన్న ఎంజాయ్లు ఉంటారు ఫ్రెండ్స్ తో, అరే వీకెండ్ కాగానే కూర్చుందాం, నైట్ కాగానే పోదాం ఆడదామని, ఇవన్నీ వదిలిపెట్టుకొని నువ్వు ఒక మంచి ఏజ్ పిల్లగాని, నీకు ఇప్పుడు డబ్బులు అవసరం ఇవన్నీ ఉంటాయి, జాబ్ గీవ్ ఇవన్నీ వదిలిపెట్టుకొని ఎన్టీఆర్ని కలవడం అంత ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మీకేమన్నా ఆస్తులు ఉన్నాయా? ఆస్తులు ఏం లేదు, చేతుల మీద కష్టమే ఉన్నది. ఎన్టీఆర్ కలవాలనేదే నా ఆస్తి. లేదన్నా, ఇప్పుడు ఇంట్లో మమ్మీకి నేను చేసి పెట్టకపోతే ఈ పలానా ప్లేస్ లకి వస్తాయి అన్నట్టు ఉన్నాయా? అట్లేం లేదు. సొంత ఇల్లా? సొంత ఇల్లు అంటే మా విలేజ్ లో సొంత ఇల్లు. మీ మమ్మీకి రూమ్ రెంట్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే మమ్మీకి అమ్మ వాళ్ళు ఉంటది, హాస్పిటల్ వర్క్ చేస్తుంది, అమ్మ వర్క్ చేస్తుంది. అమ్మకు ఒక 8,000 వస్తాయి. మమ్మీ అక్కడ రూమ్ రెంట్లకి వాటికి అమ్మ ఖర్చులు అమ్మ చూస్తుంది. ఇక నాదేంటంటే, ఇక నేను ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు నాన్న ఇట్లా పైసలు కావాలన్నా అంటే నేను అమ్మకి కాల్ చేసి ఎమ్మెల్యే కొట్టేస్తాను. ఏ అవసరమైనా కానీ నీకు ఏ ఆపద ఉన్నా సరే నాకు ఫోన్ చేయమ్మా, నీకు పక్కా నేను కాంటాక్ట్ అవుతా, నేను పక్కా నీకు ఏ విధంగా సరే సాయం అవుతామా, నీకు నేను తప్ప ఎవరు అని చెప్పి మా నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా మా అమ్మకి ఇదే మాట ఇచ్చింది. నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటామా, చెట్టుకు నీడెంత అవసరం నేను నీకెంత అవసరం అని చెప్పాను. మరి నువ్వు ఇంత మీ మమ్మీ అంటే ఎంత ఇష్టం ఉండి ఇంత ఉండి 14,000 జీతాన్ని జాబ్ వదిలిపెట్టుకుని ఎన్టీఆర్ అంతగానం కలవాల్సింది ఏంది? అంటే ఓకే అభిమానం ఉండొచ్చు, లేదంటే నేను ఉండొచ్చు, ఇప్పుడు ఉంటే ప్రెస్ మీట్ ఉంటది, ఎన్టీఆర్ సార్ ఫ్యాన్ మీట్ ఉంటది, ఇలాంటి దానికి ఎవరన్నా హైదరాబాద్ లో ఉండే ఫ్రెండ్స్ కనుక్కొని వెళ్ళొచ్చు కదా. అంటే ఇట్లా ఎవరైనా హెల్ప్ చేస్తాను కదా? లేదు, చెప్పారు మా ఖమ్మం ప్రెసిడెంట్ కూడా చెప్పారు, అంటే టౌన్ ప్రెసిడెంట్ ఉంటారు కదా అన్న వాళ్ళు కూడా చెప్పారు, సుధీర్ రాజు అన్న వీళ్ళు గిట్ట చెప్పారు. మన హైదరాబాద్ రీచ్ కరెక్ట్ నార్కెట్పల్లి ఏరియాలోకి వచ్చేసరికి మన హైదరాబాద్ లో నందిపాటి మురళి అన్న కూడా చెప్పిండు, తమ్ముడు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఆరోగ్యం కాళ్ళకు దెబ్బలు తగిలినాయి, దెబ్బలు బాగా గాయాలైన తమ్ముడిని కాళ్ళకి వెళ్ళిపో తమ్ముడు అని అంటే, లేదన్నా నా దేవుడు గుడికాడికి వెళ్ళిన తర్వాతనే నేను ఇంటికి వెళ్ళిపోతా, దేవుడు ఉన్నా లేకపోయినా సరే చూడాలా దేవుడిని, అసలు దేవాలయాన్ని చూడాలా, అసలు దేవుడు గుడి అంటే ఎట్లుంటుందో నాకు తెలియదన్నా, నేను చిన్నప్పుడు చూడలేదన్నా అని చెప్పి పోవాలని చెప్పి నేను ఈ పోరాటాన్ని నా గాయపడిన నా మనసు మీద చెప్తున్నా. అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందా కూడా నా పాదయాత్ర ఆపను అని చెప్పి వాళ్ళకి ఇదే మాట చెప్పేసి డైరెక్ట్. ఆడికి వెళ్ళా, నాకున్న గాయాలు కూడా ఆ రోజే మాయమైపోయాయి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒకవేళ మీ మమ్మీకి ఏదైనా అవసరం వచ్చింది, నీ అకౌంట్ లో ఎన్ని పైసలు? నా అకౌంట్ అయితే ఇప్పుడైతే ఏం లేదు ప్రస్తుతం. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడైతే ఏం లేదు నా అకౌంట్. అదే ఎన్ని ఉన్నాయి? నిల్లు, జీరో. టీపీ కూడా ఎన్టీఆర్, అన్ని ఎన్టీఆర్. నేను మీకు లైవ్ లో అమౌంటే చూపిస్తున్నా, ఎందుకంటే నాకు ఆయన బ్యాంకులో ఎన్ని ఉన్నాయో ఒక ఐడియా ఉంది. లైట్ టికెట్ చేసేసి ఒక అమౌంట్ అంటే ఇంత చేసుకుంటూ వస్తుండు అంటే నాకు ఒక ఐడియా ఉంది, నా ఐడియానే కరెక్ట్ అని నాకు తెలుసు, అందుకే నేను అడుగునా, ఏదో పెద్ద అది కూడా కాదు.
6,000 ఉన్నాయి. ఓకే డా. అంటే నేనేమనుకున్నా అంటే అతని దగ్గర ఒక 100-200 తప్ప ఎక్కువ అమౌంట్ ఉండే అనుకున్నా. ఎందుకంటే ఎట్లకో జాబ్ వదిలేసి ఉన్న డబ్బులు వాళ్ళ మమ్మీకి ఇచ్చి వస్తుండేమో అట్లా అనుకున్నాను. మా సార్ని అడిగితే మా సార్ మార్నింగ్ అడిగితే కొట్టేస్తాను. మా సార్ కొట్టి నా దగ్గర కూడా అంతే ఉన్నాయి. నువ్వు 11 రోజులు నడిచినా అన్నా. 11 రోజుల నుంచి నీకు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టుకున్నావు? 11 రోజులు అంటే మార్నింగ్ టిఫిన్, వాటర్ బాటిల్స్ ఇట్లా. అంతే, టిఫిన్, వాటర్ బాటిల్, లంచ్, మార్నింగ్ మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. నైట్ అంటే నైట్ భోజనం చేసేది, మధ్యాహ్నం భోజనం చేసేది, పొద్దున టిఫిన్ చేసేది. ఎన్ని పూటలు తిన్నా? 3 పూటలు తిన్నా. 2 పూటలు తిన్నా. ఓకే, 2 పూటలు తిన్నాడు, నడుచుకుని వచ్చిండు. ఓకే, ఇదంతా బాగానే ఉందన్న. అంటే నేను నిన్ను ఒకటి అడుగుతా, ఏం అనుకో, ఏం చేయాలి. మీ అమ్మ ఎక్కువ ప్రభాస్ అంటే ఎన్టీఆర్ సార్ ఎక్కడ? అమ్మ నాన్న ఎన్టీఆర్. అట్లా కాదు, మీ అమ్మ ఎక్కువనా ఎన్టీఆర్ ఎక్కడ? ఈ కన్ను ఒకటి ఆ డైలాగ్ చెప్ప. మీ అమ్మ ఎక్కువనా ఎన్టీఆర్ ఎక్కువ? ఎన్టీఆర్ అనే ఎక్కువ. ఎందుకు? ఇక అదేంటంటే చచ్చిపోయినంత ఇష్టం అన్నయ్య అంటే ఇక ఒక ప్రాణం కంటే ఎక్కువ ఇక అన్నయ్య ఎక్కువ. ఒకవేళ ఎన్టీఆర్ సార్ కనిపించి అరే నువ్వు వీడి దాకా వచ్చుడు నాకు నచ్చలేదు, ఎందుకు వచ్చినావు అంటే నేనేం చేయలేను. ఇంకా అప్పుడు ఏమంటే చూసి ఇంకా ఆనందపడుతున్నాను. తిట్టుడు అంటే ఇంకా అది అభిమానం. ఇంకా నాకు ఇంకా అసలు నన్ను తిడుతుండా అసలు అని చెప్పి నేనే ఇంకా సంతోషపడతా. ఆయన నేను చూసిడే ఎక్కువ. ఇంకా ఆయన తిడుతుండంటే ఇంకా నాకు ఇంకా సంతోషం. ఒక దెబ్బ కొట్టినా పర్లేదు కానీ అసలు నా మీద చేయబడ్డదంటే ఇంకా టాటో వేయించుకుంటా డైరెక్ట్ అదే చేయి మీద. అదే ఆ చేసేపోయి డైరెక్ట్ టాటో వేయించుకుంటాను. ఈయనే వేయించుకుంటా పక్క ఆ చేతి మీద. ప్రామిస్ అయితే చెప్తున్నా, పక్కా వేయించుకున్నాను. కొడితే నా అదృష్టం, ఒక నన్ను కొట్టాలని నేను కోరుకుంటున్నా. ఈ పాదయాత్ర ఎన్ని చేసినా అడిగి కొట్టిననుకో ఇదే చేసేపోయి ఇమీడియట్ గా ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకి ఎప్పుడు వస్తున్నావు, ఆ దేవాలయంకి వెళ్ళి బయటకి ఎప్పుడు వస్తున్నావు, ఇమీడియట్ డైరెక్ట్ టాటో షాప్ కాడికి వెళ్ళి టాటో కొట్టించుకున్నాను. ఇప్పుడు నీకు కాల్ చేశారు, ఎవరో ఎందుకు ఇంతగానం తిరుగుతున్నావు, ఇంటికి వచ్చేసి నేను నిన్ను కలుస్తా అంటే ఏం చేస్తాను? ఎవరు? ఇది పోయి అలా ఆగుతావా? డైరెక్ట్ వెళ్ళిపోతాను. ఎంతసేపట్లో వెళ్ళిపోతావు? హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతా. ఒక 2 గంటల జర్నీ, ఎంతసేపట్లో వెళ్తావు? నడుచుకుంటూ వెళ్ళిపోతా. ట్రాఫిక్ జామ్ అయితే దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఎడికైతే అడిగి. మరి ఇంతగానం అంటున్నావు, ఎన్టీఆర్ టైటిల్స్ ఎన్ని నీకు? ఇగో నందమూరి రామారావు, ఎన్టీఆర్ అన్న ఈడేపిస్తే ఎవరు చూస్తలేదని చెప్పి ఈడేపించాను. చేతి మీద వేస్తే ఎవరు చూస్తలేదని ఈడేపించాను. మరి ఎన్టీఆర్ బొమ్మ ఇట్లా హార్ట్ మీద ఇట్లా ఏమైనా ప్లాన్ చేస్తావా? నెక్స్ట్ మంత్ అన్నయ్యని కలిసిన తర్వాత అన్నయ్యతో ఇక్కడ ఆటోగ్రాఫ్ తీపించుకొని అన్నయ్య ఆటోగ్రాఫ్ కింద అన్నయ్య బొమ్మ పైన. నా బొమ్మ అయిపోయాను. అన్నయ్య నేను కలుస్తాం కదా, వేపిస్తా. అదే వేపిస్తా, లేకపోతే అన్నయ్యదే వేపిస్తాను. ఒకవేళ అంటే నేను అంటున్నా మాక్సిమం కలుస్తాడు. ఒకవేళ ఎన్టీఆర్ కలవకపోతే ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్తారు. తిరుపతికి వెళ్ళి దేవుడి దర్శనం మీకు దొరకదు. ఏం చేస్తారు మీరు? ఆడ దొరికిందాక వెయిట్ చేస్తారు కదా. నేను కూడా అదే ఇప్పుడు ఇంటికాడ అర్జెంట్ పడుకుందాం అనుకో, ఆ దేవుడా నన్ను కాపాడని చెప్పి వచ్చేస్తున్నాను. మీరు అట్లా ఉన్నారేమో కానీ దేవుడిని మనసులు ఉంటారు కదా, నా గుడిలోనే దేవుడు ఏంది అంటే మీ గుడి లేని దేవుడు అంటే అప్పుడు తిరుపతికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి దర్శనం దొరకకపోతే అదే దేవాలయంలో పడుకుంటారు కదా. నేను కూడా అంతే, ఆ దేవాలయంలో దర్శనం దొరికిందాక మా దేవుడు నన్ను దర్శిందాక కూడా నేను ఈ యుద్ధ పోరాటం అంతే ఆపకుండా కొనసాగిస్తాను అన్నయ్య కోసం పక్క. అన్నయ్య కలిసిందాక ఈ ఇయర్ కాకపోతే 1 year పట్టని, 2 years పట్టని, 1 month పట్టని, 2 months పట్టని పక్క అన్నయ్యని కలవాలి. కలిసిన తర్వాతనే మా ఊరు పొలిమేర మీద అడుగు పెడతాను పక్క. ఎన్ని సినిమాలు చూసినా అన్నయ్య చూసే ఒక 10-15 సినిమాలు చూసినా అంటే అన్ని చూసుకుంటూనే వచ్చా, గుర్తున్నాయి అయితే. ఎన్టీఆర్ ఇంతవరకు ఎన్ని సినిమాలు చూసా? అన్నయ్య 30, ఇప్పుడు దేవరతం 30. అవు మళ్ళీ 29 RRR, దేవరతం 30. మళ్ళీ గుర్తు చేసుకొని చెప్పు. అవు మళ్ళీ 29 తోనే RRR. వీడియోలో ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసింది? ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసిందంటే ఆడియన్స్ మీరే చెప్పు. ఎన్టీఆర్ అనేది RRR 29, 30 దేవరా అంటే ఎట్లుంటే తెలుసుగా ఊసపోతా మూవీ గుర్తు పెట్టుకోండి. ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా నిన్ను చూడాలని అదే సెర్చ్ కొట్టుకొని గూగుల్. కాదు మళ్ళీ చెప్పు. కాదు మా కామెంట్స్ మా ఫ్యాన్స్ చెప్తారు నిన్ను చూడాలని. అందులో హీరోనా ఎన్టీఆర్ ది ఫస్ట్ మూవీ రామాయణం అంటే పాత సినిమా. అందులో లవకుశ లాగా ఎన్టీఆర్ చిన్న పాత్ర వేసిండు.
అది ఫస్ట్ మూవీ కాదు, నేను చూడాలని లేదు. ఫస్ట్ మూవీ అది. నీకు నాకు పెట్టు ఫస్ట్ మూవీ. అది ఎప్పుడో నేను పుట్టక ముందే వచ్చింది. అది సరే నేను కాల్ చేస్తా, కాల్ మాట్లాడు, మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తా. వాళ్ళ వీళ్ళకి ఎందుకన్నా నాకు తెలుసు, నా ఆత్మసాక్షి తెలుసు. రామాయణం కాదు. రామాయణం అంటే ఈ రామాయణం కాదన్నా, నేను పుట్టక ముందు వచ్చిన రామాయణం అది. మా తాతలు ఉన్నప్పుడు వచ్చింది. నాకు కూడా తెలియదు, ఈయన వచ్చింది కాబట్టి నేను సర్చ్ చేసినవి. ఇప్పుడు కాదు, 2-3 రోజుల బ్యాక్ తెలుసు నాకు. సో ఓకే, అంత బాగానే ఉందన్నా, అంత బాగానే ఉంది. నువ్వు ఎన్టీఆర్ని కలవాలి ఇంతగానం అంటున్నావు. వేరే హీరోస్ కూడా ఉంటారు కదా, నీకు అంత ఎన్టీఆర్ ఏమి ఇష్టం? ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కాదంటే ఎన్టీఆర్ దగ్గర ఏమి ఇష్టం? ఎన్టీఆర్ అన్న దగ్గర స్టైలు, ఆ డాన్స్, ఆ అభిమానుల మీద చూపించే ప్రేమ. ఇంటికి వెళ్ళేటప్పుడు అందరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఏ హీరో చెప్పాడు ఇప్పటి వరకు? ఎన్టీఆర్ ప్రతి ఒక్క ఆడియన్స్ మీరు చూడండి, ఇంటికి వెళ్ళేటప్పుడు మీరందరూ మీరు ఇంటికి వెళ్ళండి, మీ అమ్మ నాన్న పిల్ల అంటే భార్య భర్త అందరూ వెయిట్ చేస్తారు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క అన్నయ్య ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ ఆడియో లంచ్ ఉన్నా సరే ఈ మాట మాత్రం అస్సలు మర్చిపోకుండా మాకు అందరికి బాగుండాలని చెప్పి కోరుకుంటారు అన్నయ్య. జనతా గ్యారేజ్ మూవీ చూసారా మీరు? జనతా గ్యారేజ్ మూవీలో ఎట్లుంటుందో సేమ్ బయట కూడా మా అన్నయ్య అట్లే. ఎవరికి ఆపద వచ్చినా సరే పక్క ఆదుకునే వ్యక్తి మా అన్న. మా అన్న గురించి చెప్పాలంటే ఇక నేను చెప్పలేను, ఇంటర్వ్యూ కాదు, కలిసి వచ్చిన తర్వాత పక్క. ఎన్టీఆర్ అన్నది డైలాగ్ అంటే ఇప్పుడు దేవరలో చెప్తా డైరెక్ట్. దేవర డైలాగ్, ఈ సముద్రం కత్తుల్ని కట్టే, ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని ఎక్కువ ఇష్టపడి ఉంటది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తురునే ఎక్కువ చూసి ఉండదు, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. మరి ఇంత ఫాలో దేవరదే డైలాగే చెప్పినామంటే, ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఫ్యాన్ మీట్ ఇవన్నీ ఉంటాయి కదా, అప్పుడే పోయి కలవచ్చు కదా, పర్టికులర్ గా సపరేట్ గా ఎందుకు పోయి కలవడం? సపరేట్ కలవాలంటే ఇప్పుడు అంటే నేను చెప్తున్నా, అంటే నా నుంచి చెప్తున్నా, ఒకవేళ ఎన్టీఆర్ ఫ్యాన్ మీట్ ఇలాంటివి ఉంటాయి కదా, అప్పుడు మాకు తెలుస్తుంది, ఒకవేళ ఉంటే మేము చెప్తారు. కానీ అన్నయ్యని నేను దేవుడి లెక్క పూజిస్తాను కాబట్టి అన్నయ్య కోసం పాదయాత్ర చేయాలనుకోని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, చేయాలని చెప్పి చేసుకున్నా. అట్లా కాదన్నా, నేను అట్లా అంటలేను. ఇప్పుడు ఎన్టీఆర్ ది ఫ్యాన్ మీట్, ప్రెస్ మీట్ ఇలాంటివి ఉంటాయి, అలాంటిది ఒక 50-100 మంది వస్తారు, అందులో పోయి కలవచ్చు కదా, సపరేట్ గా ఎందుకు కలుద్దాం అనుకుంటున్నాం? అంటే మనీ కోసం? మనీ ఏం లేదు, మనీ పరంగా అన్నయ్యని కలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే. అదే మనీ పరంగానా? ఎందుకు అన్నయ్యని కలవాలి, అన్నయ్యని చూడాలని మాట్లాడాలి అంతే, అంతకుమించి. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే ఏదో మనీ కోసం కలుస్తావేమో అంటే నాకు అనిపిస్తుంది. మనీ అయితే ఏం లేదు, మనీ అయితే అసలు అన్నయ్యని కలసాలి. దేవుడు అంటే ఎలా ఉంటాడో అన్నయ్యని పట్టుకున్నట్టునే చూస్తాను. టీవీలో చూస్తావా? అంటే నిజంగా చూడాలి దేవుడిని. ఇప్పుడు నిలువైతే దేవుడు వచ్చి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారో, నేను కూడా అంతే. మా దేవుణ్ణి నిజ స్వరూపంగా దేవుని దగ్గరికి పాదయాత్ర చేయాలనుకున్నా, చేసిన అన్నయ్యని చూడాలనుకుంటున్నా. నా సొంతంగా నేను అన్నయ్య ఎప్పుడైతే ముంబై నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చాడో అప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యని చూడాలి, నా కళ్ళతో నేను చూడాలి దగ్గర నుంచి. కోరికలు అంటే చూడాలి, ఫోటో దిగాలి, ఇది తప్ప ఇంకేమైనా కోరికలు ఉన్నాయి? కోరిక ఏం లేదు, అన్నయ్యని చూడాలి, అన్నయ్యతో మాట్లాడాలి. అసలు ఇక సాలి ఆ రోజు నా జన్మదినం. ఇక ఆ రోజు కూడా ఇప్పుడు ఎన్నైనా అయితే ఎప్పుడు కలిసినో ఆ రోజు కూడా పక్క ఆ డేట్ మొత్తం కూడా నా బాడీలో ట్యాగ్ అయిపోయింది. నా మైండ్ లో ఉంది, నిజంగా ఇది నా మైండ్ లో ఉంది. పక్క మీకు మళ్ళీ నమ్మకం లేకపోతే అన్నయ్యని ఏ రోజు అయితే కలుస్తానో అదే రోజు మొత్తం డీటెయిల్ చేసుకుని అన్నయ్య బొమ్మ ఇవన్నీ వేయించుకుని మళ్ళీ మీ స్టూడియోకి వచ్చి మీకు ఇంటర్వ్యూ చేయకపోతే. ఎందుకన్నా నాకు అర్థమైతే లేదు, నువ్వు నీ ఒళ్ళుని ఇంత ఖరాబ్ చేసుకొని టాటోలు, చేతి కాళ్ళు వడగడము ఇంత చేసుకొని ఇంత పిచ్చి ఎందుకు? అన్నయ్య అంటే ఇష్టం చెప్పలేను, ఇక ఎంత ఇష్టం అంటే ప్రాణం కంటే ఎక్కువ ఆ ప్రాణం. సరే ఇప్పుడు నన్ను కోసుకోమని కోసుకుంటా, పక్క అన్న చాకు తీసుకురా అన్న, సూపర్ తీసుకు అన్న, మన కొడుకున్న చాకు తీసుకురా. ఇక్కడే ఇట్లా కోసుకోవాలి, ఇట్లా కోసుకోవాలి. మీరే పోయింది, లేదు డైరెక్ట్ నేను కోసుకోండి, మీరే పోయింది, నేను పోయింది. వద్దులే వద్దు అన్నా, నేను చాకై తీసుకురా, చాకై కోసుకుంటా, ప్రాణం కంటే ఎక్కువ వద్దు చాకు పెట్ట. సో గైస్, నాకు ఈ అబ్బాయి కోసం మొత్తం తెలుసు. నేను ఒక వీడియో చేస్తున్నా, క్రేజీ షానీ లో కానీ షానీ బ్లాగ్ లో కానీ ఒక వీడియో చేస్తున్నా అంటే
బ్యాక్గ్రౌండ్ వాళ్ళ దగ్గర మొత్తం చెక్ చేసిన తర్వాతనే వీడియో చేస్తాను, లేకపోతే చేయను. ఆ అబ్బాయి అకౌంట్లో ఎందుకు అన్ని అమౌంట్ ఉన్నాయని అడిగిన అంటే ఆ అబ్బాయి దగ్గర వస్తున్నప్పుడు ఏం లేవు అమౌంట్, ఇంత పర్సెంట్తో వచ్చి ఇంత ఉన్నాయని నాకు తెలుసు. అబ్బాయి తినని రోజులు కూడా ఉన్నాయి, నేను చెప్తున్నా తినని రోజులు కూడా ఉన్నాయి. ఫ్యాన్ అంటే ఇక అభిమానం అంటే చెప్పలేము అబ్బా. ఒకరికి వెంకటేశ్వర స్వామి ఇష్టము, ఒకరి దుర్గం ఇష్టము, పడను ఈయనకు ఎన్టీఆర్ అంతే. ఈ దేశంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి, నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి. సో వాళ్ళ మమ్మీని అతని జాబ్ని ఇవన్నీ వదులుకొని వచ్చిండు కలుస్తుందంటే అతని కాళ్ళు, ముఖ్యంగా కాళ్ళని చూసి మనకి ఇంత దెబ్బ తగులుతూనే అబ్బా అనిపిస్తుంది. చిన్న బుక్ వస్తేనే నాకు ఆ బుక్ అంతా ఆడిపోయేదాకా టీపులు గీపులు పెడుతూనే ఉంటా. అతనికి కాళ్ళు కింద ఇట్లా నడవలేని పరిస్థితి, మొత్తం ఇట్లా ప్రొచ్చర్ లేచిపోయిన అంతా ఉంది. సో ఇతని గురించి మార్నింగ్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు, వేరే చిన్న వర్క్ ఉందని. మేము కూడా అప్పుడు వచ్చినాము, మాకు కూడా అప్పుడు వేరే వర్క్ ఉండే. మేము అప్పట్లోపే ఈయన గురించి కనుక్కున్నాం కాబట్టి మాకు తెలిసిన కెమెరామ్యాన్తో కానీ మాకు తెలిసిన ప్రొడ్యూసర్తో ఇద్దరితో అడిగి పెట్టిన. అతను వాళ్ళ పిఏకి ఎన్టీఆర్ పర్సనల్ మేనేజర్ మధు సార్కు ఆల్రెడీ మెసేజ్ అవన్నీ పెట్టిండు, ఫోటో ఇతని గురించి కూడా షేర్ చేసినాం. మేము ఇప్పుడే చెప్తున్నాం, అతనికి షేర్ చేసినాం. ఎన్టీఆర్ హైదరాబాద్కి రాగానే ఇతన్ని కల్పించే బాధ్యత మాది. ఓకేనా? ఓకే, థ్యాంక్స్. అయితే ఈయన ఎన్టీఆర్ని కల్పిస్తే ఏమన్నాడంటే నాకు 2 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పుకుండు, అందుకే నేను కల్పిస్తున్నాను. 2 లక్షలు కాదు, గుండె కోసిస్తాను. గుండెతో ఏమొస్తుందన్న నాకు. ఎన్టీఆర్ కలిసిన తర్వాత ఈ గుండె మీకే ఇచ్చేస్తాను, మీ ఛానల్కి ఇచ్చేస్తాయి. ఏమవుతులేండి కానీ అతను మన సబ్స్క్రైబర్ కూడా క్రేజీ షాని సబ్స్క్రైబర్ కూడా. సో ఇతను వచ్చి మార్నింగ్ వచ్చి వెళ్ళిపోగానే మేము మాట్లాడబెట్టినాము. ఎన్టీఆర్ హైదరాబాద్కి వచ్చినాక ఇతన్ని హైదరాబాద్కి వచ్చినాక తర్వాత కలిపి మ్యాక్సిమం 100కు 99% మేము కలిపియడానికి ట్రై చేసాము. ఎందుకంటే ఇలాంటి ఫ్యాన్స్ని కలిస్తే వాళ్ళకు కూడా వాళ్ళు కష్టపడ్డది అదంతా ఇట్లా నిమిషాలలో పోతుందబ్బా. నేను కూడా చెప్తున్నా కదా, నాకు కూడా ఇంత అభిమానం కాకుండా ఇంత చిన్న అభిమానులు ఉంటుంది కదా. నేను చూసినప్పుడు అక్క మీరంటే నాకు ఇష్టం, మీ వీడియోలు చూస్తుంటే నేను పలానా దగ్గరకు పోయి తిట్లు దెబ్బలు పోలీస్ స్టేషన్ ఇవన్నీ పోయినాయి, నా మీద ఉన్న కేసులు ఇవన్నీ ఇట్లా వాళ్ళు ఫ్యాన్ అక్క అని ఒక ఫోటో దిగగానే ఇట్లా ఎగిరిపోతాయి నాకు అన్ని. అంటే అంత అనిపిస్తుంది మనుషుల, ఎంత పెద్ద హీరో అయినా కానీ ఇలాంటి వాళ్ళు కలిస్తేనే వాళ్ళు హీరో అని వాళ్ళకు గుర్తింపు నేను అనుకుంటా. సో నాకు కూడా పలానా హీరో ఇష్టం, నేను చెప్పా అందరు హీరోలు ఇష్టమే. సో అన్నకైతే ఎన్టీఆర్ని కల్పిస్తాము అని చెప్పి మేమైతే మా నుంచి ఒక చిన్న మాటనైతే చేస్తున్నాము. హెల్ప్ అనుకో, మాట అనుకో, ఏదన్నా అనుకో, కానీ నీకైతే ఎన్టీఆర్ని ఎట్లనో ఒకట్లా మేమైతే కలిపేయడానికి 99% ట్రై చేస్తామన్నా. హైదరాబాద్ రాగానే రెడీగా ఉండు, కలుద్దాం. నువ్వు మీ ఆస్తులు అమ్ముకొని వచ్చిన పైసలు తీసుకోరా అసలు. ఆస్తులు అంటే ఏం లేవు, నాకు చేతుల కష్టమే. ఒక నెల సార్లు తీసుకోండి, నేను చేసిన కష్టం, నేను కష్టపడ్డ కష్టం ఏమొద్దులేండి అన్న. ఎన్టీఆర్ని కలిసిన తర్వాత నువ్వు మళ్ళీ మాకేమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు, ఎందుకంటే అప్పుడు పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు, పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకుంటారు కదా, సెలబ్రిటీ ఇప్పుడే చెప్పేసి. నేను ఇప్పుడు ఏ స్థాయి నుంచి చదువుతున్నానో, నేను మళ్ళీ ఆ స్థాయికి వచ్చినా ఏ స్థాయి ఉన్నా సరే నేను ఫస్ట్ స్థాయి నుంచే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరం గంజి దాగి బతికినాం మేము అందరం. అందుకోసం అని చెప్పి ఇవాళ బిర్యానీ తిన్నాం అని చెప్పి గంజి మర్చిపోము, గంజి తాగినాం అని చెప్పి బిర్యానీ తినుకుంటూ వాళ్ళని వాళ్ళ స్థాయికి ఎదిగేటోళ్ళం కాదు. మేము ఒక స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి ఆ స్థాయి అంటే ఎట్లా ఉంటుందో ఏముంటుందో తెలుసు మాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడి బతికిన వాళ్ళం మేము. ఎవరి ఆస్తుల మీద ఆశపడలేదు, ఎవరి అంతస్తు మీద ఆశపడలేదు. నేను మా అమ్మ నాన్న కష్టపెట్టకుండా, నేను ఇప్పటిదాకా కూడా అమ్మ నాన్నలు ఎవరిని కూడా కష్టపెట్టలేదు. నా చిన్నప్పటి నుంచి కూడా కష్టాలే. నాకు మా నాన్న ఉన్నప్పటి నుంచి, అమ్మ ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడి ఎదిగి మా ఫ్యామిలీని ఇప్పుడు ఒక స్థాయికి తీసుకొచ్చుకున్నా. ఉన్న పర్సెంట్లో ప్రస్తుతానికి అయితే ఓకే. కష్టాలు పడ్డానంటే ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నాన్న చనిపోయినాక అప్పులు పాలైపోయాను. అయితే ఇక ఎట్లా ఏం చేయాలని చెప్పి హైదరాబాద్ వర్క్ వచ్చేసిన. నెలకు 14,000 అంటే నెలకి 10,000 దాకా మా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటూ ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా సరే ఇంటికాడ మమ్మీని ఇబ్బంది పెట్టకుండా, నీ అమ్మ నువ్వేం బాధపడకు, నువ్వు ఒక్క రూపాయి కూడా తీసుకురాపకమ్మా, నీకు నేనున్నా అని చెప్పి అమ్మకి ధైర్యంగా, నేను నాన్న లేకపోయినా నీకు నాన్న లేడమ్మా, నీకు నేను అన్ని నేనే చూసుకుంటా అని చెప్పి అమ్మకి ఇప్పటిదాకా ఏ కష్టం రాకుండా ఇప్పటిదాకా చూసుకుంటున్నా అమ్మాయి. ప్రస్తుతానికి అయితే అమ్మ ఆల్వేజ్ నాకు ఫుల్ సపోర్ట్. అమ్మకైతే ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా నేను బతికున్న రోజులు కూడా అమ్మకి ఏ కష్టం రానియను. అమ్మని మాత్రం ప్రశాంతంగా చూసుకుంటా. అమ్మకి ఇప్పుడు సో ఇలాంటి కొడుకులు ఉండాలి.
మ్యాక్సిమం ప్రతి ఇంట్లో కొత్త కొడుకు అనేది ఉండాలి. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఇలాంటి కొడుకులు ఉంటే ఒక సపోర్ట్, ఒక ధైర్యం ఉంటుంది. సో అతను ఎన్టీఆర్ కలిసిన తర్వాత అతను పిక్కుతో మళ్ళీ ఇంకొక షార్ట్ వీడియో చేస్తా. సో పక్క ఇలాంటి డై హార్ట్ ఫ్యాన్స్ అయితే పక్క హీరోలను కలవాలి, కలిసేటట్టు చేయాలి కూడా. సో మీరేం చేయకండి ఈ వీడియోని, మీ వీడియోని లైక్ కూడా కొట్టకండి, కానీ కొంచెం షేర్ చేయండి. కొంచెం షేర్ చేస్తే ఒక అబ్బాయి కోరికను నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అబ్బాయి కూడా కాదు, ఒక డై హార్ట్ ఫ్యాన్ భక్తుడు అతని కోరికను నెరవేర్చిన వాళ్ళం అవుతాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ షేర్, పక్కా షేర్ కొట్టండి అబ్బా, సబ్స్క్రైబ్. సో ఇంకేమైనా చెప్పాలా? చెప్పు. లవ్ యూ ఎన్టీఆర్ బ్రో. లవ్ యూ ఎన్టీఆర్ అన్న. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. మే 20 ఊచకపోతంటే మన ఇంటికాడ చూసాం అన్న అందరం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నా దేవుడు. ఎన్టీఆర్ బర్త్డే పోయిన ఇయర్ ఎట్లా జరుపుకున్నా? ఇంటికాడ కాదు, జరపలేదు, అనాథాశ్రమంలో జరిపిన. అనాథాశ్రమం మా దేవుడు చెప్పింది కదా, అదే పాల ప్యాకెట్ ఒక అనాథాశ్రమంలో ఇవ్వండి. అదే మీరు చేసే పనులు ప్రతి ఒక్కరు అనాథాశ్రమంలో ఒక ఫుడ్ లేదా ఒక బనానా ఏదైనా ఒకటి సప్లై చేయమని చెప్పారు కదా. మీకు ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. నేను హైత్ నగర్ లోనే ప్రతిసారి నేను హైత్ నగర్ లో అనాథాశ్రమంలోనే చేస్తాను. నేను వాళ్ళ అన్నయ్యకి అంటే నాకు జ్ఞాపకం వచ్చిన కానీ టెంపర్ సినిమా కానించి అసలుకి చెప్పలేను ఇక అన్నయ్య అభిమానాన్ని అయితే వెలకట్టలేను నేను. సార్ ఎన్టీఆర్ సార్, మీరు ఈ వీడియో ఒకవేళ మీ దాకా మమ్మల్ని ట్యాగ్ చేసి ప్లీజ్ ఇతన్ని కలవండి. అంతేకాకుండా మేము నెక్స్ట్ సినిమాలో చిన్న ఛాన్స్ నాకు ఆయన కాదు నాకు. సో చూస్తున్నారు కదా, మీకు ఇలాంటి కోరికలు ఉన్నా లేకపోతే మీరు మీ లైఫ్ లో అయిన ప్రాబ్లమ్స్ మాతో షేర్ చేసుకోవాలనుకున్నా ప్లీజ్ కింద కామెంట్ పెట్టండి. అంతేకాకుండా నేను ఫోన్ నంబర్ ఇచ్చిన కాల్ చేయండి డైరెక్ట్.